ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 22 ఏప్రిల్ 2025. ఎస్ఎస్డి టోకన్లు అయితే ప్రజెంట్ విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్లలో ఇస్తున్నారు. ఈరోజు 8 PM స్టార్ట్ చేశారు టోకన్స్ ఇవ్వడం. ఎందుకంటే క్రౌడ్ అనేది హెవీగా ఉంది. అందువల్ల ఇక్కడ డిస్ప్లేలో చూడండి, తిరుమల అప్డేట్స్ అని చెప్పి ఒక ఇమేజ్ అయితే పెట్టాను. ఇక్కడ డేట్ 23 ఏప్రిల్ 2025 అనేది ఉంది కదా. టోకన్స్ అయితే ప్రజెంట్ 14,000 అయితే ఉన్నాయి. 23 దర్శనానికి ముందు రోజే టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఈరోజు డేట్ 22 కదా, రేపు దర్శనం కొరకు టోకన్స్ ఈరోజే ఇస్తారనమాట. ఎప్పుడైనా సరే రేపటి రోజు దర్శనానికి ముందు రోజే ఇస్తారు. ఈ 3 ప్లేసెస్లో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్. ఈరోజు 8 PM అయితే టోకన్స్ ఇష్యూ చేయడం స్టార్ట్ చేశారు. 14,000 టోకన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ డే టోకన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ స్టేటస్, లైవ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే తిరుమల.org అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు లైవ్ స్టేటస్. ఎస్ఎస్డి టోకన్స్ అనేది ఉంటుంది, దివ్య దర్శన్ టోకన్స్, సర్వదర్శన్ టోకన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్లో కనుక ఏపీ గవర్నమెంట్ అని చెప్పే ఒక నెంబర్ అయితే ఇష్యూ చేశారు. వాట్సాప్లో 9552300009 ఈ నెంబర్కి మీరు కనుక హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి వాట్సాప్కి అయితే ఏ లాంగ్వేజ్ అయినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు. ప్రజెంట్ టోకన్స్ లైవ్ స్టేటస్ ఏంటి అని చెప్పి కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఎవరినైతే ఎంక్వైరీ చేయాల్సిన పని అయితే లేదు, అంతా మొబైల్లోనే చూసుకోవచ్చు. ఒకటి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు తిరుమల.org అనే వెబ్సైట్లో. ఆ తర్వాత ఇంకొకటి వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కింద ఈ ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, ఆ నెంబర్తో ట్రై చేయండి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎస్ఎస్డి అంటే దివ్య దర్శన్ టోకన్స్ ఏవైనా రెండు ఒకటే అనమాట. డివోటీస్ ప్రతి 30 రోజులకు ఒకసారి అయితే దర్శనం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏప్రిల్ మంత్ కాబట్టి క్రౌడ్ అయితే హెవీగానే ఉంది. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ మీరు కరెక్ట్గా చూసుకొని ప్లాన్ చేసుకొని వచ్చి టోకన్స్ అయితే వేసుకోండి, మంచిగా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇది విష్ణు నివాసం. ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. రైల్వే స్టేషన్ ఎగ్జిట్ బయటకు వచ్చిన తర్వాత ఈ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే తిరుపతిలో బాగా ఫేమస్ జాతర అన్నమాట. మే 6th నుంచి గంగమ్మ జాతర, తాతయ్య గుంట గంగమ్మ జాతర మే 6th నుంచి మే 14th వరకు జరుగుతుందన్నమాట. బాగా ఫేమస్. వీలైతే ప్లాన్ చేయండి దర్శించుకోవడానికి. మీరు కనుక పుష్ప మూవీ చూసి ఉంటే తిరుపతి గురించి ఒక క్లారిటీ ఉంటుంది. గంగమ్మ జాతర మాత్రం చాలా ఫేమస్. వీలైతే ట్రై చేయండి దర్శించుకోవడానికి. బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 kilometer ఉంటుంది. వాకబుల్ అనుకుంటా, లేదంటే ఆటోలో కూడా వెళ్ళవచ్చు. మే 6th ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. మే 7th బైరాగి వేషం, మే 8 బండ వేషం, మే 9 తోటి వేషం, మే 10 తొడ వేషం, మే 11 మాతాంగి వేషం, మే 12 సున్నం ఉండలు, మే 13 అమ్మవారి జాతర. అండ్ మే 14 లాస్ట్ డే అమ్మవారి విశ్వరూపం అయితే దర్శనం ఇస్తారు. చాలా మంచిగా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి దర్శించుకోవడానికి.